కాస్త లావైంది కదా, అందుకే తాళ్లు తెగిపోతాయేమోనని భయపడుతోంది. జాగ్రత్త, మెల్లగా రండి. నడవలేకపోతున్నా మిర్చి. డాక్టర్, దయచేసి నిజం చెప్పండి డాక్టర్. ఆయన కాలు త్వరగా నయమైపోతుంది కదా? అది నాకు తెలియటం లేదు బాబు. అంటే మీ ఉద్దేశం ఏంటి? పాపం నా యాక్షన్ కామెంట్. ఆ విషయాన్ని వదిలేయచ్చు కదా. బాయ్ బాయ్. ఆగండి, వెళ్ళకండి, మా డబ్బు ఇచ్చేయండి. వీళ్ళని ఊరికి వదలకూడదు. హేయ్ షిన్చాన్, నువ్వు కూడా ఏదో ఒకటి అను. ఓకే అంటాను. మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు. ఇప్పుడు నాకు స్కీయింగ్ రాదన్న విషయం ఎవరికి తెలియదు. కానీ నేనంతా ముందుగానే కనిపెట్టేశాను మేడం. నువ్వు కూడా కిందకి వెళ్ళు. ఓకే, ఈ డిజైన్ ఎలా ఉందో అందరు చెప్పండి. నీలాంటి చిన్న కుర్రాడు ఇంతకంటే పెద్ద డిజైన్ చేయడం చేత కాదులే. అవును, ఇది చూడ్డానికి ఒక మామూలు పల్లకిలా ఉంది. ఎందుకు పనికిరాదు? సార్, ఒక ముఖ్యమైన విషయం. ఈ బ్యాగ్ ఎవరు పోగొట్టుకున్నారు? ఏమైంది? బాత్రూమ్ ఇక్కడ ఉందా? అదిగో అటువైపు ఉంది. లోపల ఎవరు లేరు, వెళ్ళు. థాంక్యూ సార్, నేను వెళ్తున్నాను. All my friends are toxic, all ambitionless, so rude and always negative. వెళ్ళి స్నానం చెయ్యమ్మా. నేనా? ఏం పర్వాలేదు, వెళ్ళిరండి. చాలా థ్యాంక్స్ మేడం. షిన్చాన్, బాత్రూమ్ ఎక్కడుందో చూపిస్తావా? ఏం మీకు కళ్ళు కనిపించవా? సింగల్ పసంగ సింగల్ లాగా మొదట్లో నేను బైక్ నడపడానికి భయపడేదాన్ని, కానీ ఇప్పుడు నాకు అది అలవాటైపోయింది. నాకు కూడా బైక్ నడపాలని ఆశే, కానీ కొంచెం భయం. మీరు అనుకుంటున్నట్టు అదంత కష్టం కాదు. కాస్త ట్రై చేశారంటే మీరు బైక్ నడపొచ్చు. అరే ఏంటక్క మీరు, మా అమ్మకి సైకిల్ తొక్కడమే రాదు. లేక మిమ్మల్ని చూసి భయపడుతుంది. నేను చిలుకలాగా అరుస్తున్నాను. గట్టిగా రాకూడదు. సరే సరే, అలాగే అమ్మా. మనం దీన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే పిల్లైనా కాకైనా ఎత్తుకుపోతుంది. అలాగా? సరే అమ్మా, దీన్ని తీసుకువెళ్ళి అమ్మేసి నేను చాకో చిప్స్ కొనుక్కొని వస్తాను. అలా చేయకూడదు. పట్టించుకోవట్లేదండి. ఏం చేస్తాను చూడండి. మసిపూసిన పాత గిన్నెల్లా ఉన్నావు. నిన్ను చూసి ఎవరు భయపడతారు? ఎవరుగా మాట్లాడాను అనుకో, నీకు సొట్ట పెట్టేస్తాను. మ్యూజిక్. ఏంటి నువ్వు హీరోవా? ఒక మామూలు జంతువువి. అనవసరంగా నన్ను రెచ్చగొట్టకు. నిన్ను వదిలి వెళ్ళిపోతావు, అయిపోతావు. వెళ్ళిపో. పైకి దిగు. షిన్చాన్, ఏం కాలేదు కదా? లేదు లేదు, నాకేం కాలేదు. అడిగేది నిన్ను కాదు, ఐసుని. తబో. ఇప్పుడు మనం ఎటువైపు వెళ్దాం? నాకు తెలియదే. నిజంగానే డిస్కౌంట్ సేల్ వేశారా? అవును, నిజమే చెప్తున్నాను. ఈ రెండక్కల్ని ఎక్కడో చూసినట్టు నాకు గుర్తు. దగ్గరికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకుంటే అక్క వచ్చేస్తున్నాను. అక్క ఉండండి. అక్క అక్క అని బెండకాయ తీసుకురా. హలో. నా చిన్నప్పుడు నన్ను మిస్టర్ ఎవరెస్ట్ హిరోషి అని పిలిచేవాళ్ళు. విషయం ఏంటి, నేను చిన్నపిల్లలతో ఆడవాళ్ళతో పోటీ పడను. అది నా ప్రిన్సిపల్. మీరు చదువుకునేటప్పుడు హైకింగ్ క్లబ్ లో చేరారు కదా? లేదు, టెన్నిస్ క్లబ్ లో చేరా. చూసారా, మేమే గెలిచాం. మీరిద్దరు దానిలో నుంచి రావడం అసాధ్యం. ఎందుకంటే ఇద్దరు చాలా లావుగా ఉన్నారు కదా.